అందరికీ నమస్కారం. మన సమాజం ఎలాంటిదంటే ఒకడు తప్పు చేశాడు, బట్ ఆ తప్పు చేసినటువంటి సమాజం అంతా హీరో అంది. ఆటోమేటిక్గా వాడు చేసిన తప్పు ఉప్పు అయిపోయినట్టుగా ఆ తప్పుని చేయడానికి ఒకళ్ళగా ఇద్దరుగా 10 మంది పుట్టుకొస్తారు. అలా ఇప్పుడు ఐబొమ్మ రవికి సంబంధించి బెబ్బన్ టీవీకి సంబంధించి అది తప్పు అంటూ అతని చేత సైట్లు క్లోజ్ చేయించి వాళ్ళ పర్సనల్ మరి ఇతని చేత మేము చింతిస్తున్నాం, మీ అభిమానానికి ధన్యవాదాలు, ఇక మీదట మీ దేశంలో మాది రావు అని చెప్పేసి ఏదైతే పెట్టించారో ఇక అయిపోయింది ఈ చాప్టర్ అంతా అనుకున్నారు. ఇంతలో అకస్మాత్తుగా నెమ్మదిగా ఐబొమ్మ 1 అని ఇంకొక వెబ్సైట్ వచ్చింది. అదే బట్ బీ కేర్ఫుల్, ఐబొమ్మకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మళ్ళీ నేను పైసలు ఎంకరేజ్ చేయట్లా, బట్ మీలో తెలిసి తెలియకుండా ఈ ఐబొమ్మ 1 అని కొత్తగా పెట్టిన వెబ్సైట్ వెళ్ళి క్లిక్ చేయగానే వాళ్ళు మూవీ రివ్యూస్ కనెక్ట్ చేస్తున్నారు. ఆ మూవీ రివ్యూస్లో కూడా కనెక్ట్ అవుతుందంటే ఏదో ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకుని వస్తుంది, పీడిఎఫ్ ఫైలు, ఏపీకే ఫైల్. వన్స్ అవి డౌన్లోడ్ చేశారంటే మళ్ళీ మీ మొబైల్కి మాల్వేర్ వెళ్ళిపోయింది. అండ్ మోర్ ఓవర్ వాడి దగ్గర డిస్ప్లే అవుతున్నాయి కూడా మరలా బెట్టింగ్ యాప్లే, అంటే మరలా ఒక పెద్ద స్కామ్. సో సత్యనారాయణ గారు, రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు, మీ అందరికీ రిక్వెస్ట్ అండి, ఇమీడియట్గా ఈ ఐబొమ్మ 1 ఈ వెబ్సైట్ ఎవడు, ఇది ఐబొమ్మ బప్పన్ టీవీ వచ్చిన మిర్రర్ వెబ్సైట్లో ఉన్నాయి కొన్ని 110 డొమైన్లు ఏమో, అందులో ఒకట వీడు సెపరేటా. వీడు సెపరేట్ అంటే ముందు వీడిని లోపలేండి, ఎందుకంటే వీడు మూవీలు పెడతల్లా మూవీలకు సంబంధించి ఎవడైతే పైరసీ అప్లోడ్ చేస్తాడో వాడికి కనెక్ట్ చేస్తూ ఈ మధ్యలో వీడు దిక్కుమలతనంగా ప్రమోట్ చేస్తున్నాడు బెట్టింగ్ యాప్లు, రిమైనింగ్ యాప్ అని. అండ్ ఆ ఫైల్ ఈ ఫైల్ డౌన్లోడ్స్ అని చెప్పేసి అంటున్నాడు. అన్యాయంగా అమాయకులు బలైపోతారు. వాళ్ళ కోసం నేను వీడియో ఇస్తున్నాను. దయచేసి ఏ పైరసీ వెబ్సైట్ జోలికి పోవద్దు. అసలు ప్రశాంతంగా ఉండడం ముందు కొన్నాళ్ళు చక్కగా ఓటీటీ సినిమాలు చూసుకోండి, టీవీలో చూసుకోండి, యూట్యూబ్లో పెట్టిన చక్కగా కంటెంట్లు చూసుకోండి హ్యాపీగా. మంచి మంచి బుక్స్ చదవండి. బుక్ రీడింగ్ అసలు మర్చిపోతున్నారు. ఐబొమ్మ రవి అరెస్ట్ వల్ల ఓ రకంగా మరలా మన వాళ్ళు బుక్ రీడింగ్ అలవాటు పడతారేమో, పాజిటివ్గా ఆలోచించండి. బట్ ఈ ఐబొమ్మ 1 అన్ని ఏదైతే పెట్టినారో అదంతా ఫేక్ సైట్, అది మొత్తం కూడా స్క్రాపే. అన్యాయంగా బలవుతారు. ఏ ఒక్క ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నా వాళ్ళు రిఫర్ చేసిన వెబ్సైట్కి వెళ్ళి క్లిక్ చేసిన వద్దంటే వద్దు.